ప్రియమైన మిత్రుడారా, పక్కా అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక అంశం గురించి చర్చించుకోబోతున్నాం. అదేమిటంటే భారతదేశం రష్యా నుండి చమురును కొనుగోలు చేయడం మరియు దీనిపై అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పరిపాలన యొక్క వైఖరి. మొదట భారతదేశాన్ని రష్యన్ చమురు కొనుమని ప్రోత్సహించి ఆ తర్వాత విమర్శించడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ వీడియోలో మనం ఈ విషయాలను లోతుగా పరిశీలిద్దాం. మొదట ప్రపంచ ఇంధన మార్కెట్ను స్థిరీకరించడానికి భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేయాలని అమెరికా కోరింది. అప్పటి అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారతదేశం తనకు కావలసినంత రష్యన్ చమురును కొనుగోలు చేయవచ్చునని, అది కూడా G7 దేశాలు విధించిన ధరల పరిమితికి వెలుపల కూడా కొనుగోలు చేయడానికి అమెరికా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా అమెరికా సహాయ కార్యదర్శి మరియు అప్పటి రాయబారి ఎరిక్ గార్సెట్టి వంటి అధికారులు కూడా ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. అయితే ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. భారతదేశం యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఉన్న కారణాలను మనం అర్థం చేసుకోవాలి. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత G7 దేశాలు రష్యన్ చమురుపై బ్యారెల్కు $60 ధరల పరిమితిని విధించారు. ఈ పరిమితి కంటే తక్కువ ధరకు ఏ దేశమైనా రష్యన్ ముడి చమురును కొనుగోలు చేయడానికి స్వేచ్ఛ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం రష్యాకు చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, కానీ అదే సమయంలో ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం. భారతదేశం ఈ నియమాన్ని పాటిస్తూ చట్టబద్ధంగానే రష్యన్ చమురును కొనుగోలు చేసింది. యుద్ధానికి ముందు భారతదేశ దిగుమతుల్లో రష్యన్ ముడి చమురు వాటా కేవలం 0.2% ఉండగా ఇప్పుడది 36%కి పెరిగింది. ఇది భారతదేశానికి మరియు ప్రపంచానికి కూడా ప్రయోజనకరంగా మారింది. భారతదేశానికి తక్కువ ధరకు చమురు లభించగా ప్రపంచ చమురు ధరలు స్థిరంగా ఉండటానికి ఇది దోహదపడింది. రష్యా ప్రపంచంలో 2వ అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రపంచ సరఫరాలో 11% వాటాని కలిగి ఉంది. ఒకవేళ రష్యన్ చమురు మార్కెట్ నుండి పూర్తిగా తొలగించబడి ఉంటే చమురు ధరలు బ్యారెల్కు $200 దాటి ఉండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచేది. భారతదేశం రష్యన్ చమురును కొనడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించడంలో సహాయం పడింది. అయితే ట్రంప్ యొక్క విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవిగా కనిపిస్తున్నాయి. ఒకవేళ భారతదేశం రష్యన్ చమురు కొనడం ఆపివేస్తే రష్యా చైనాకు మరింత తక్కువ ధరకు చమురును అమ్ముతుంది. ఇది చైనాకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు ప్రపంచ ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయి. అందువల్ల భారతదేశం యొక్క చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేశాయని చెప్పవచ్చు. చివరిగా చెప్పాలంటే భారతదేశం అంతర్జాతీయ వేదికపై తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ అదే సమయంలో ప్రపంచ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తోంది. అమెరికా నుండి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ భారతదేశం తన స్ట్రాటజిక్ స్వయం ప్రతిపత్తిని ప్రదర్శిస్తూ ప్రపంచ ఇంధన మార్కెట్లో ఒక ముఖ్యమైన మరియు స్థిరీకరణ శక్తిగా నిలిచింది. ఈ సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారతదేశం యొక్క పాత్ర రాబోయే కాలంలో మరింత కీలకం కానుంది. ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.